నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. విధ్వంసమే విజన్, వెన్నుపోటే ఎజెండా, వంచనే వాళ్ళ విధానం. రెడ్ బుక్ మాత్రమే ఇక్కడ వేదం. పచ్చ నేతలు చెప్పిందే శాసనం. ప్రజా సంక్షేమం పట్టదు, పథకాల అమలు ఊసే లేదు. అడుగడుగునా ద్వేషం, ప్రతి క్షణం విషం చిమ్మటమే ధ్యేయం. ప్రశ్నించే వాళ్లను వేధించటమే వీళ్ల దృష్టిలో ప్రజాస్వామ్యం. ఇదంతా ఎక్కడ జరుగుతోంది? ఆఫ్రికా దేశం సూడాన్లోనా, లేక పొరుగునే ఉన్న పాకిస్తాన్లోనా? ఇలా కూటమికి ఓటేసిన ముఖంతో అమాయకంగా అడక్కండి. ఇదంతా జరుగుతోంది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు సర్కార్ ఆటవిక పాలన ఆల్రెడీ 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. మరిచిపోదామనుకున్న ప్రతిసారి జంగిల్ రాజును మళ్లీ గుర్తు చేస్తున్నారు కూటమి నేతలు. అక్రమ కేసులతో, అసంబద్ధ ప్రేలాపనలతో, అసత్యపు సోషల్ మీడియా పోస్టులతో, అస్సలు పనికిరాని లాజిక్కులతో వేధించటమే పరిపాలన అనుకుంటున్నారు పచ్చ నేతలు. వీళ్ల డైరెక్షన్లో రక్షక భటులు కాస్త భక్షక భటులుగా మారిపోయారు. రెడ్ బుక్ పడగ నీడలో విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఆంధ్రప్రదేశ్ను అంధకారంలో ఉంచుతున్నారు. ప్రశ్నించిన గొంతుకల్ని నొక్కేస్తూ 30 అరెస్టులు, 60 అక్రమ కేసులు అన్నట్లుగా సాగిపోతోంది ఏపీలో చంద్రబాబు పాలన. రాష్ట్రంలో జంగిల్ రాజ్. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఏపీలో ఆటవిక పాలనను మొన్నటి వరకు బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పోల్చారు. కానీ ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలను ఏపీ ఎప్పుడో దాటేసింది. రాష్ట్రాలు, దేశాలు దాటి సూడాన్ లాంటి దేశాలతో ఏపీని పోల్చాల్సిన దుస్థితి వచ్చింది. మహిళలకు రక్షణ లేదు, పేదలకు సంక్షేమం లేదు, నిరుద్యోగులకు ఉపాధి లేదు, చివరికి లాకప్ డెత్ల వరకు వచ్చింది పరిస్థితి. ఇదేంటని ప్రశ్నిస్తే వెంటనే ఎర్ర బుక్కు ఓపెన్ చేస్తారు. నారా లోకేష్ స్వయంగా అందులో కొన్ని సెక్షన్స్ రాశారు. పైకి కనిపించని పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు ఆ సెక్షన్లే ఫాలో అవుతారు. వీళ్ళకి కోర్టులతో పనిలేదు. పచ్చ నేతలు చెప్పిందే వీళ్ళకి శిరోధార్యం. అధికారం వచ్చిన మరుక్షణం నుంచి పచ్చ ఖాక్యలతో పచ్చ నేతలు సాగిస్తున్న అరాచక పర్వం తాజా అరెస్టులతో పీక్ స్టేజ్కి చేరింది. విశ్వేశ్వర్ రెడ్డి, విరూపాక్షి, సీదిరి అప్పలరాజు, ఇలా చెప్పుకుంటూ పోతే పచ్చ వేధింపుల జాబితా చాంతాడంత ఉంది. చంద్రబాబు కూటమి పాలనలో అరాచకం పరాకాష్ఠకు చేరింది. దాడి చేసిన వారికి రక్షణ, బాధితులపై కేసులతో రాజకీయ కక్ష. ఇది చంద్రబాబు నీతి. తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా రెడ్ బుక్ లో కొత్త సెక్షన్లు జోడిస్తూ సరికొత్తగా రెచ్చిపోతోంది కూటమి సర్కార్. దాడి చేసిన వారు టీడీపీకి చెందిన వారైతే వారికి పోలీసు రక్షణ, దాడికి గురైన వారు వైఎస్ఆర్సీపీకి చెందిన వారైతే వారిపైనే ఎదురు కేసులు, బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపైన కేసులు, ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలు కొడతారు. సీసీటీవీ ఫుటేజ్ ని కూడా మాయం చేస్తూ అరెస్టులకు పాల్పడతారు. చంద్రబాబు పాలనలో నేరం జరిగిందా లేదా అన్నది ముఖ్యం కాదు. నిందితుడిగా ఎవరిని చూపించాలనుకుంటున్నారు, ఎవరిని రాజకీయంగా వేధించాలనుకుంటున్నారు, ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు, ఇదే ముఖ్యం. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా న్యాయం? ఇదేనా రూల్ ఆఫ్ లా? వల్లభనేని వంశీ నుంచి తాజాగా విరూపాక్షి, విశ్వేశ్వర్ రెడ్డి వరకు చంద్రబాబు ఫాలో అవుతున్నది కేవలం రెడ్ బుక్ ని మాత్రమే. ఆయన అమలు చేస్తోంది రెడ్ బుక్ లో సెక్షన్లనే. ఇది చట్టపాలన కాదు. ఇది ప్రతిపక్షాన్ని అణచివేయడానికి, అధికార పక్షాన్ని రక్షించడానికి అమలు చేస్తున్న చంద్రబాబు మార్కు చట్టం. చిప్పగిరి మండలం నేమకల్లులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయి. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, వెంటనే కాపాడాలని ఆ కార్యకర్త ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షికి వీడియో కాల్ చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరడంతో ఎమ్మెల్యే విరూపాక్షి వెంటనే అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అయితే పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేపై, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే సోదరుడు శ్రీరాముడు కూడా దాడిలో గాయపడ్డారు. టీడీపీ కార్యకర్త నాగరాజు దురుద్దేశంతో తన భార్య చీరను తానే చింపినట్టు వెల్లడించే వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాస్తవాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ దళిత మహిళను దూషించి ఆమె చీర లాగారంటూ ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు ఫిర్యాదు చేయించారు. పోలీసులు వీడియో ఆధారాలను పరిశీలించి నిజానిజాలు తేల్చాల్సింది పోయి రాజకీయ ఒత్తిడితో బాధితులనే నిందితులుగా మార్చారు. ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్ సహా 34 మందిపై కేసులు నమోదు చేశారు.
అర్ధరాత్రి 2:40 దాదాపు 40 మందికి పైగా పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ పక్కకు తిప్పేశారు. గుణపాలు, కొడవళ్లతో తలుపులను పగలగొడుతూ తెరిచే ప్రయత్నం చేశారు. విధి లేక ఆ భయానక వాతావరణంలోనే ఎమ్మెల్యే విరూపాక్షి భార్య రామాంజనమ్మ తలుపులు తెరిచారు. ఒక్కసారిగా పోలీసులందరూ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడ్డారు. నీ భర్త ఎక్కడ అంటూ ఆమె మీద చేతులు వేస్తూ పక్కకు నెట్టారు. ఎమ్మెల్యే ఉన్న బెడ్రూమ్ ద్వారాన్ని కూడా గుణపంతో బద్దలు కొడుతూ తెరిచే ప్రయత్నం చేస్తుంటే ఆయన తలుపు తెరిచి బయటకొచ్చారు. 6-7 సీఐలు, దాదాపు 40 మంది పోలీసులు ఎమ్మెల్యే విరూపాక్షిని చుట్టుముట్టి చిప్పగిరి పోలీస్ స్టేషన్కు బలవంతంగా తరలించారు. దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోకుండా దాడికి గురైన ఎమ్మెల్యేను, బాధితులకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్టు చేయడం చంద్రబాబు ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపుకు నిదర్శనం. తలుపులు ఎలా బద్దలు కొట్టారో, కుటుంబ సభ్యులను ఎలా భయభ్రాంతులకు గురిచేశారో, ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో ప్రజలకు తెలియకూడదనే హార్డ్ డిస్క్లను తీసుకెళ్లారా? సాక్ష్యాలను భద్రపరచాల్సిన పోలీసులే సాక్ష్యాలను తమ అధీనంలోకి తీసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన ఓవైపు కొనసాగుతుండగానే అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో రెడ్ బుక్ తెరిచారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వర్రెడ్డిపై పచ్చ మూకలు, ఖాకీలు విరుచుకుపడ్డారు. దీంతో ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఉరవకొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి బలవంతంగా ఆయన్ని లాక్కెళ్లారు. మంత్రి పయ్యావుల కేశవ్ భూ ఆక్రమణలపై వైఎస్ఆర్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నిరసన చేసేందుకు సిద్ధమైన విశ్వేశ్వర్రెడ్డిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. విశ్వేశ్వర్రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నేత రమేష్ గౌడ్ను కూడా అరెస్టు చేశారు. విశ్వేశ్వర్రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన క్రమంలో పార్టీ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అటు పెనుకొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. గోరంట్ల మాధవ్ను కూడా బలవంతంగా లాక్కెళ్లారు. ఉరవకొండ వస్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డిని అక్రమ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. వెన్నుపోటు పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. విడపన్నల మండలం వేల్పుమడుగులో వైఎస్ఆర్సీపీ నేత గోవింద్కు చెందిన 21 ఎకరాల భూమిని ఆలయ భూమిగా టీడీపీ, బీజేపీ నేతలు పేర్కొన్నారు. అయితే ఈ భూమి ప్రైవేటు భూమేనని రెవెన్యూ అధికారులు గతంలో స్పష్టం చేసిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. అలాగే ఆ భూమికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇలా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పయ్యావుల కేశవ్ ఒత్తిడి మేరకు పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. ఈ అరెస్టులన్నీ ఒక ఎత్తైతే సీదిరి అప్పలరాజు అరెస్టు మరీ దారుణం. యాక్సిడెంట్ ఘటనలో హత్యాయత్నం కేసు నమోదు చేసి మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన వైనమిది. సాధారణ రోడ్డు ప్రమాద కేసును హత్య కేసుగా మార్చి ఘటనతో ప్రత్యక్ష సంబంధం లేని అప్పలరాజును A3గా చేర్చి అరెస్ట్ చేశారు. ఇదే కేసులో కొద్ది రోజుల క్రితం అప్పలరాజు కుమారుడు అరవ్ వర్మపై కూడా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి రిమాండ్కి పంపించారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, వైద్యుడు సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని కావాలనే టార్గెట్ చేసి ఈ అరెస్టులకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే అప్పలరాజుపై వరుస కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు కేసులు పెట్టినా ఆశించిన ఫలితం రాకపోవడంతో ఇటీవల కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి అప్పలరాజును అరెస్ట్ చేసింది. సీదిరి అప్పలరాజు అరెస్టు సమయంలో అదనపు ఎస్పీ కేవీ రమణ ఆధ్వర్యంలో సిఐలు, ఎస్ఐలు అత్యుత్సాహం ప్రదర్శించారు. అప్పలరాజు చొక్కా పట్టుకుని లాగడమే కాకుండా
ఆయన సోదరుడిపై కూడా పోలీసులు చేయి చేసుకున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. సీదిరి అప్పలరాజును రాజకీయంగా అణగదొక్కేందుకే 2 ఏళ్లలో దాదాపు 13 అక్రమ కేసులు బనాయించారని ఆయన సతీమణి శ్రీదేవి ఆరోపించారు. ఏ కేసు కూడా నిలవకపోవడంతో సాధారణ రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి జైలుకి పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీదిరి అప్పలరాజు అక్రమ అరెస్టు తెలుసుకుని కాశీబుగ్గ బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు, హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరించారు పోలీసులు. ఓ మహిళా ఎస్ఐని అడ్డం పెట్టుకుని 21 మందిపై కేసు నమోదు చేసిన ఘటన కూడా ఇలాంటిదే. దీనికి సంబంధించి ఏకంగా చింతాడ రవికుమార్ పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం పచ్చ పైత్యానికి పరాకాష్ట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా, తొక్కిసలాట జరగకుండా నివారించేందుకు ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అక్కడ విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐకి సూచనలు చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ ని చూపించకుండా కొన్ని సెకండ్ల విజువల్ ని మాత్రమే చూపించి వక్రీకరించింది ఎల్లో మీడియా. జరగరానిది జరిగినట్టు ప్రచారం చేసి చింతాడ రవికుమార్ పై హత్యాయత్నం సహా తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నారు, ఘటన జరిగినప్పుడు ఆ సమయంలో అక్కడ ఎవరున్నారనే కనీస విచారణ కూడా చేయకుండా జాబితా సిద్ధం చేసి కేసులు పెట్టారు. కేసులు పెట్టిన వాళ్లలో చాలా మంది అసలు అక్కడ లేరు. గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై కిడ్నాప్ కేసు కూడా ఇలాంటిదే. న్యాయం కోసం పోలీసుల్ని ఆశ్రయిస్తే బాధితుణ్ణే నిందితుడిగా మార్చింది ఈ ప్రభుత్వం. వ్యాపార వివాదంలో సంబంధిత వ్యక్తిని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అయినా ముస్తఫాపై కిడ్నాప్ కేసు పెట్టారు. తర్వాత హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్లు జోడించారు. ఈ 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది దళితులపై హత్యాయత్నాలు, దాడులు జరిగాయి. టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతూ తిరిగి బాధితులపైన కేసులు నమోదు చేయటం ఈసారి కూటమి పాలనలో స్పెషల్ అట్రాక్షన్. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మాన్ను హత్య చేసిన, తెనాలిలో నిస్సిగ్గుగా మానవ హక్కులను ఉల్లంఘిస్తూ నడి రోడ్డుపై దళిత యువకులను లాఠీలతో చావబాదిన అది కూటమి సర్కార్కే చెల్లింది. చివరికి ఉన్నతాధికారులను సైతం జైలుకు పంపిన అరాచక పాలనను ఏపీ ప్రజలు చూస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నేతలపై జరుగుతున్న దాడులకు అంతే లేదు. అంబటి రాంబాబు, జోగి రమేష్, కొడాలి నాని, వలభనేని వంశీ, పేర్ని నాని ఇళ్లపై జరిగిన దాడులు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చడానికి కంకణం కట్టుకున్నట్టుంది కూటమి ప్రభుత్వం. 2 ఏళ్లుగా అరాచకాలకు కొత్త నిర్వచనాలిస్తూ దూసుకుపోతోంది. పాలన అంటే ప్రతీకారమే తప్ప ఇంకోటి కాదంటూ చాటి చెబుతోంది. ఏపీ పేరు చెబితే దేశ ప్రజలకు గుర్తుకొచ్చేది హింస, హత్యలు, అత్యాచారాలు, దాడులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్లే. కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. మరికొందరి మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులకు కుట్ర చేస్తున్నారు. ఇంకొందరు వైఎస్ఆర్సీపీ నేతలను ఎలా ఇరికించాలో పన్నాగాలు పన్నుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఇలా తమ చేతలతో ఆటవిక పాలనకి అసలైన అర్థం చెబుతున్నారు కూటమి నేతలు. మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసును తెరపైకి తెచ్చి వేధింపులకు పాల్పడ్డారు. పొరపాటున మాట తూలి క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైల్లో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించింది. హిందూపురం వైఎస్ఆర్సీపీ ఆఫీస్ పై టీడీపీ గూండాలు దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. వైఎస్ఆర్ విగ్రహం, దేవుళ్ల చిత్రపటాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ డైరెక్షన్లో ఈ దాడి జరిగినట్టు వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై టీడీపీ మూకలు దాడి చేశాయి. ఆయన భుజం విరిగింది. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి పోలీసులు అక్రమంగా చొరబడ్డారు. కంప్యూటర్, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆ తర్వాత కూడా అనేక మార్లు టీడీపీ మూకలు పెద్దారెడ్డి ఇంటిపై దాడికి వచ్చాయి. పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనీయకుండా చాలా ప్రయత్నించారు. ఇక గుడివాడకు వచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని వాహనంపై పథకం ప్రకారం టీడీపీ, జనసేన మూకలు దాడి చేశాయి. పోలీసుల సమక్షంలోనే రాళ్లు రువ్వారు. కార్ని ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అనుచరులు నెల్లూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. నకిలీ మద్యం అంటే ఏంటో తెలియని తెలుగు ప్రజలకు దాన్ని పరిచయం చేసింది కూటమి ప్రభుత్వం.
పూర్తిగా తెలుగుదేశం నేతల కనుసన్నల్లో సాగిన నకిలీ మద్యం వ్యవహారం బట్టబయలు కావడంతో దాన్నుంచి బయటపడేందుకు మరో అక్రమ కేసును తెరపైకి తెచ్చింది. కొత్త కుట్రకు తెరతీసి జోగి రమేష్ని ఇరికించింది. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం ఓ సిట్ వేసింది. జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశారంటూ సిట్తో చెప్పించి మరీ కొత్త కుట్రకు తెరతీశారు. సరిగ్గా ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే చంద్రబాబు లోకేష్ను ప్రశ్నించారు జోగి రమేష్. అందుకే ఈ కేసు ఇలా తెరపైకొచ్చింది. లోకేష్ పై జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పచ్చమూకలు రెచ్చిపోయాయి. ఏకంగా జోగి రమేష్ ఇంటికి నిప్పుబెట్టాయి. పచ్చమూకల కనుసన్నల్లో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఈ అరాచకానికి పాల్పడ్డాయి. అదృష్టవశాత్తు జోగి రమేష్ ఆ టైంలో తన నివాసంలో లేరు. ఇది ఖచ్చితంగా హత్యాయత్నమే. ఇక వల్లభనేని వంశీపై చూపించిన శాడిజం అంతా ఇంతా కాదు. ఆయన్ను ఇష్టమొచ్చినట్టు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు. పోసాని విషయంలో కూడా ఇదే తీరు. భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విడదల రజని, రోజా, కారుమూరు వెంకటరెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే రెడ్ బుక్ కేసులు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల జాబితా చాంతాడంత అవుతుంది. ప్రశ్నిస్తే రెడ్ బుక్ బయటకు తీయడమే పనిగా పెట్టుకుంది కూటమి సర్కార్. చంద్రబాబు పాలనలో మీడియాపై ఉక్కుపాదం మోపారు. కొమ్మినేని శ్రీనివాసరావు, రామ్ గోపాల్ వర్మ, ప్రొఫెసర్ నాగేశ్వర్లపై అక్రమ కేసులు బనాయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై 1200కు పైగా కేసులు పెట్టారు. ఇలా ప్రశ్నించే వాళ్లను అక్రమంగా అరెస్టు చేయడమే కూటమి సర్కార్ పనిగా మారింది. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మండిస్తున్నారు నారా లోకేష్. రెడ్ బుక్ ను అమలు చేయటమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన ఈ నేత తాననుకున్న రెడ్ బుక్ ప్రణాళికను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందుతుందా లేదా, వాళ్ళకి గిట్టుబాటు ధర అందిందా లేదా, ఇది లోకేష్ కనవసరం. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నామా లేదా, సూపర్ 6 ను అమలు చేస్తున్నామా లేదా, ఇవి కూడా ఆయనకు అనవసరం. కేవలం రెడ్ బుక్ అరాచకాన్ని అమలు చేయటం కోసమే తాను అధికారంలోకి వచ్చారని ఫీల్ అవుతున్నారు లోకేష్. చిన్నబాబు అడుగుజాడల్లో కూటమి నేతలంతా నడుస్తున్నారు. ఓవైపు అక్రమాలు చేస్తూ మరోవైపు అక్రమ కేసులతో రెచ్చిపోతున్నారు. 2 ఏళ్లకే మాకొద్దు బాబోయ్ ఈ పరిపాలన అంటూ ప్రజలు గగ్గోలు పెట్టే రేంజ్లో పాలన సాగిస్తున్నారు కూటమి నేత. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు, ప్రజలు నాయకులను కలిస్తే కేసులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు, మరో పక్షానికి మద్దతు తెలిపితే కేసులు. ఇది ప్రజాస్వామ్య పాలన లేక పోలీసుల రాజ్యమా? టీడీపీ వాళ్లు దాడి చేస్తే రక్షణ, అదే వైఎస్ఆర్సీపీ వాళ్లు దాడికి గురైతే కేసు. టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేస్తే నో ఎంక్వైరీ, అదే వైఎస్ఆర్సీపీ నాయకుడిపై ఆరోపణ వస్తే చాలు రాత్రికి రాత్రి అరెస్టు. అధికార పక్షానికి సంబంధించి ఏకంగా వీడియోలు రిలీజ్ అయినా పట్టించుకోరు. అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చిన్న క్లిప్ దొరికినా చాలు దాన్ని వక్రీకరించి కేసు పెడతారు. టీడీపీ నేతలకు సాధారణ సెక్షన్లు, స్టేషన్ బెయిళ్లు. అదే వైఎస్ఆర్సీపీ నేతలపై మాత్రం హత్యాయత్నం కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు, రిమాండ్లు. పోలీసులు నేరాన్ని దర్యాప్తు చేయడం లేదు. ఎవరిని టార్గెట్ చేయాలో పచ్చనేతలు చెప్తారు. వాళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారు. ఇటీవల పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీలోని 2 వర్గాల మధ్య గొడవలు జరిగాయి. అందులో కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డిలపై అక్రమంగా కేసులు నమోదు చేశారు. ఇదే పల్నాడు జిల్లాలోని వినుకొండలో రషీద్ అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను నడి రోడ్డు మీద నరికి చంపారు పచ్చగుండాలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు, ఆయన కుమారునిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మీడియా సెల్ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని సైతం అక్రమ కేసుల్లో ఇరికించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, చెవిరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందుల పాల్చేశారు. చంద్రబాబుకు జీవితకాల ప్రత్యర్థిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా ఎక్కడో చోట కేసులో ఇరికించేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. చివరికి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని అడ్డుపెట్టుకుని దాన్ని కూడా పెద్దిరెడ్డి మీదకు రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయనకు సంబంధం లేని లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు. సంక్షేమ పథకాలు అమలు చెయ్యరు. రైతులు, మహిళలు, నిరుద్యోగుల్ని పట్టించుకోరు. అడుగుకో ప్రజా సమస్య ఉన్నప్పటికీ ఖాతరు చెయ్యరు. దగా డిఎస్సీలో అక్రమాలపై సిబిఐ విచారణ ఎందుకు జరిపించరు? నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ ఎందుకు రాజీనామా చెయ్యరు? విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఎందుకు చెల్లించరు? నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వరు? ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఎందుకు తీర్చరు? రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించరు?
ఈ ప్రశ్నలకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానాలు లేవు. అందుకే విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రశ్నించే వాళ్లపై అక్రమ కేసులు పెడతారు. అర్ధరాత్రి అరెస్టులు చేస్తారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని పోలీస్ బలగాల్ని దించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదు. బాధితులకు అండగా నిలుస్తుంది. అన్యాయాన్ని నిలదీస్తుంది. అక్రమాల్ని ప్రశ్నిస్తుంది. ఇది మాత్రం నిజం, నిప్పులాంటి నిజం. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.